సముద్రం దగ్గర నుంచి మంచు పర్వతాల వరకు మా అడ్వెంచర్ ఇప్పుడే మొదలైంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో టుడే అవర్ డ్రీమ్ ట్రిప్ వైజాగ్ టు ఢిల్లీ, అక్కడ నుంచి మనాలి స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే వైజాగ్ స్టేషన్లో ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 జ్ఞానపురం దగ్గర ఉన్నాం. ఫస్ట్ టైం స్నో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో వీఆర్ ఎట్ సంబల్పూర్ జంక్షన్. లోపల ఏసీ ఎరగదీసేస్తుంది. వా, ఎండలో ఉంటే హాయిగా ఉంది. వైజాగ్ నుంచి ఢిల్లీకి 36 అవర్స్ జర్నీ. బట్ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల టైం ఎలా అయిపోతుందో కూడా తెలియలేదు. బోర్ కొట్టకుండా ఉండడానికి మేము చేసిన పనులు అన్నీ కాదు. ఫేస్ మాస్క్లు వేసుకొని అంతాక్షరీలు ఆడుకుంటూ అందరి మీద జోకులు వేసుకుంటూ టైం అయితే గడిపేశాం. ఇక నెక్స్ట్ డే మంచిగా రైల్వే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని 4:35 కల్లాగా ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీ చేరుకున్నాక ఢిల్లీ రైల్వే స్టేషన్లోనే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో పెయిడ్ ఏసీ లాంజ్లోనే ఫ్రెష్ అయ్యాం. సో ఇప్పుడు మనం ఢిల్లీ మెట్రోకి వెళ్తున్నాం అనమాట. సీరియస్ ఢిల్లీ మెట్రో అట్లా వెళ్ళి లెఫ్ట్ ఢిల్లీ మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి కాశ్మీరీ గేట్ ఒక స్టేషన్, అక్కడికి వెళ్ళాలి. సో సీ యూ దేర్. ఢిల్లీలో అది మంచా లేదంటే పొల్యూషన్ అర్థం కావట్లేదు. చూడండి, కింద మార్కింగ్స్ ఉన్నాయి. ఎల్లో అయితే ఎయిర్పోర్ట్, రెడ్ అయితే మెట్రో, బ్లూ అయితే పార్కింగ్ వైపు. ఫాలో అయితే వెళ్ళిపోవడమే. ఫోర్ We are at Kashmiri Gate. మనం ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చాం. లోపల లగేజ్ పెట్టేసి బయటన మళ్ళొద్దాం. సో మనమైతే లగేజ్ పైన పెట్టేసి కిందకు వచ్చాము. మనకైతే బస్సు 53, 54 బూత్ అక్కడే ఉంది. సో మనం ఇలాంటి బస్సులోనే వెళ్తాం. Volvo 9600 లక్ష్మీ హాలిడేస్.
సో మనమైతే మన లగేజ్ పైన పెట్టేసి మన బస్ బోర్డింగ్ ఎక్కడుందో చూసుకున్నాం. ఇప్పుడు జస్ట్ అలాగా గంట టైం ఉంది, చుట్టుపక్కల తిరిగేసి వద్దాం. ఇదే బస్ టెర్మినల్, ఇంత పెద్దదో భలే ఉంది. మహారాణా ప్రతాప్ ఐఎస్బిటి కాశ్మీర్ గేట్, అది మెట్రో లైన్. చోలే భటోరే దొరుకుతుందేమో చూద్దాం. చోలే భటోరే మనము స్టేషన్ నుంచి ఆటో కానీ క్యాబ్ కానీ అవసరం లేకుండా స్టేషన్ దగ్గర నుంచి స్టేషన్ నుంచి ఒక 10 నిమిషాలు బయటకు వచ్చేస్తే మెట్రో 22 రూపీస్. ఆ 22 రూపీస్ మెట్రో ఎక్కి డైరెక్ట్ మెట్రో నుంచి బయటికి రాగానే బస్ స్టేషన్, అన్నీ కనెక్టెడే. సో మనకి బయట ఆటోలు అవన్నీ వేస్ట్ అన్నమాట. అదే మెట్రో. మన వైజాగ్లో ఎప్పుడు వస్తుందో అలాగా. అవన్నీ 500, 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కోట్స్, జాకెట్స్. అన్ని బ్రాండెడ్ షూసే, నైకీ, అడిడాస్, పూమా అని అవే ఉన్నాయి. ఇప్పుడు మనం చోలే భటోరే ట్రై చేద్దాం. పూరి దానికి పేరు పెట్టారంటే మన దగ్గర పూరి, ఇంకా చోలే భటోరే. మేబీ ఆ కర్రీలో ఏదో తేడా ఉంటుందేమో చూద్దాం. నాకు ఆ చోలే భటోరే అయితే పూరీలాగే అనిపించింది, జస్ట్ పూరి. ఇప్పుడు మనం ఆలూ టిక్కీ ట్రై చేద్దాం. ఆలూ టిక్కీ అంటే బ్రెడ్లోని బంగాళదుంప మొక్కలేసి ఇచ్చేస్తాడు అంతే. దట్ ఈస్ ఆలూ టిక్కీ. తేనండి. బాగుందా? ఓకేనా? ఆ వీడియో బుక్లో పెట్టండి, ఇక్కడ వెళ్ళినప్పుడు మమ్మీ ఆలూ టిక్కీ చేస్తారు. గుడ్ వన్, టేస్ట్ బాగుంది. ఫస్ట్ పాస్తా, మధ్యలో బిర్యానీ, ఆ చివరినేమో నూడిల్స్. ఏదైనా ప్లేట్ 50 రూపాయలు. ట్రై చేద్దాం. వెజ్ బిర్యానీ. హలో, సగం పాస్తా, సగం నూడిల్స్ పార్సెల్. ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ చూడండి. ఆ రెడ్ లైన్లో ఉన్నవన్నీ వెరీ పువర్. బాయ్ ఇంకా 380, 387, 357.
ఉన్న తక్కువ టైంలో చుట్టుపక్కల ఉన్న తిరిగి ఏదైతే స్ట్రీట్ ఫుడ్ తినాలో తెచ్చుకున్నాను నేను. టేస్ట్ చేద్దాం. ఇది సగం నూడిల్స్, సగం పాస్తా. టేస్ట్ చేసి టేస్ట్ ఓకే అన్నిట్లో ఉప్పు ఎక్కువ వేసాడు. మరి ఆ సాస్ అలాంటి తెలియదు కానీ. చోలే భటూరే డన్, ఆలు టిక్కీ డన్, నూడిల్స్ డన్, వెజ్ బిర్యానీ డన్. ఇంకా ఇదేంటిది పాస్తా డన్. చెప్పండి. బాగుందా? అంతే చెప్పండి. చాలా బాగుందని చెప్పండి. ఎందుకంటే అంత బాగుందన్నమాట. ఆలు పరాటా ఓకే. మనాలి జర్నీ ఇంకా స్టార్ట్ కాలేదు. అసలు జర్నీ రేపు స్టార్ట్ అవ్వబోతుంది. మా ఈ 3000 కిలోమీటర్ల జర్నీలో ఇది మొదటి అడుగు మాత్రమే. నెక్స్ట్ ఎపిసోడ్లో ద బెస్ట్ సీనిక్ రూట్స్ మీకు మనాలిలో చూపిస్తాను.